మీరు మేల్కొన్న క్షణంలో మీ కలలు ఎందుకు జారిపోతాయి? చాలామంది వ్యక్తులు తమ రాత్రిపూట వారి సాహసాలను గుర్తుకు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నారు. ఇటీవల అధ్యయనాలు కలలను సాకారం చేసుకోవడంలో అంటే గుర్తుంచుకోవడంలో మన అసమర్థత అని సూచిస్తున్నాయి. ఈ ప్రకటన తెరుచుకునే కలల ప్రపంచం యొక్క గందరగోళం నుండి మన మనస్సులను రక్షించే పరిణామాత్మక భద్రత కావచ్చు. కాన్షియస్నెస్, రియాలిటీ, మన ఉనికి యొక్క స్వభావం గురించి పండోరా ప్రశ్నల పెట్టెను డ్రీమ్ అమ్నీషియా యొక్క చీకటి లోతులోకి మనం ఇప్పుడు చేరుకుంటున్నాం. మీరు మీ నిద్ర వేళలను ఎలా చూస్తారో మార్చగల ఆశ్చర్యకరమైన సత్యాన్ని ఇక్కడ మనం చూద్దాం. నిద్రలో స్వప్న నిస్మృతిని ఎప్పటికీ అర్థం చేసుకోవడం, మన మనస్సులు తర్కం మరియు నిర్ణయాలకు బాధ్యత వహించే ప్రిఫ్రంటల్ కార్టెక్స్ మార్చబడిన స్పృహ స్థితికి చేరుకుంటాయి. ఇతర ప్రాంతాలు కార్యాచరణతో వెలుగుతున్నప్పుడు ఈ మార్పు కళలు స్పష్టంగా వికసించడానికి సరైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మనం నిద్ర లేచిన వెంటనే కళలు మసకబారడం ప్రారంభించే అసంబద్ధమైనటువంటి అనుభవాలు డ్రీమ్ అమ్నీషియా అని పిలువబడే ఈ విషయం దాదాపు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తూ ఉంది. చాలా స్పష్టమైన కళలు కూడా నిమిషాల్లో మాయమవుతాయి. మేల్కొని శాస్త్రవేత్తలు మానవ జ్ఞానానికి సంబంధించిన ఈ విచిత్రమైన అంశం గురించి చాలా కాలంగా అబ్బురపడ్డారు. కళల సృష్టి మరియు జ్ఞాపక శక్తి ఏర్పడడానికి దోహదపడే రసాయనాలను మేల్కొల్పడానికి నాటకీయంగా ఈ కెమికల్ కాక్టైల్ మారడం వల్ల కళలను షార్ట్ టర్మ్ నుండి లాంగ్ టర్మ్ మెమరీ స్టోరేజ్కి మార్చడం అనేది కష్టతరం చేస్తుంది. ఇప్పుడు మనం దీని నెగిటివ్ పాయింట్లోకి వెళ్దాం. మీరు మీ కళలని ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నారనే దాని వెనుక ఉన్న కారణాలు వాస్తవిక ఫైర్వాల్ థియరీ. మీ కళలను చెరిపివేయడం ద్వారా మీ మెదడు మిమ్మల్ని రక్షిస్తుంది. కళలు తరచుగా భౌతిక శాస్త్రం, తర్కం యొక్క నియమాలను ధిక్కరిస్తాయి. మీరు నీటి అడుగున ఊపిరి పీల్చుకోవచ్చు లేదా అసాధ్యమైన దృశ్యాలను అనుభవించవచ్చు. జ్ఞాపకాలు మీ మనస్సులోనే మేల్కొనవచ్చు, స్పష్టంగా కనబడుతూ ఉంటాయి కూడా. అవి కళ మరియు వాస్తవికత మధ్య రేఖలను అస్పష్టంగా మనకు చూపిస్తాయి. మన మెదడు వాస్తవ ప్రపంచంపై మన పట్టును కొనసాగించడానికి కళల జ్ఞాపకాలను త్వరగా అణిచివేసే యంత్రాంగాన్ని, ఒక విధమైన రియాలిటీ ఫైర్వాల్ను రూపొందించిందని న్యూరో సైంటిస్టులు కనుక్కున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం చాలా కళల జ్ఞాపకాలను నిలుపుకునే వ్యక్తులు వాస్తవికతతో కూడిన ఫాంటసీని గందరగోళానికి గురిచేసే అవకాశం ఉందని, స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వ్యక్తుల అధ్యయనంలో మానసిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. కళల స్థితికి మరియు వాస్తవికతకు మధ్య రేఖలను అస్పష్టం చేయడం అనేది మన కళలను మర్చిపోవడం ద్వారా కొన్ని మానసిక ఆరోగ్య పరిస్థితుల యొక్క ముఖ్య లక్షణం. మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఇందులో ఏది కూడా కాదు. మనకు అవగాహనను బలపరచుకోవచ్చు. ఇక్కడ మనం ఎమోషనల్ ఓవర్లోడ్ ప్రివెన్షన్ సిస్టమ్స్ డ్రీమ్స్ అనేది కేవలం న్యూరాన్లను యాదృచ్ఛికంగా కాల్చడం అనేది కాదు. అవి తరచుగా మన మానసికంగా ఆవేశపడే అనుభవాలు. మీరు తీవ్రమైన ఆనందం అనుభూతి చెందవచ్చు, భయాన్ని స్తంభింపజేస్తుంది లేదా మీ కళలో విచారాన్ని అణిచివేస్తుంది. మీ వేకింగ్ లైఫ్ మనస్తత్వవేత్తలు అలాగే డ్రీమ్ అమ్నీషియా మా కళలో ఎక్కువ భాగాన్ని మర్చిపోవడం ద్వారా భావోద్వేగ బఫర్గా ఉపయోగపడుతుందని ఇక్కడ సూచిస్తున్నారు. మీరు ఎప్పుడైనా మేల్కొన్నారా? మా రోజువారీ జీవితంలో మిమ్మల్ని లేదా మమ్మల్ని ముంచెత్తే అనవసరమైన భావోద్వేగాల దాడి నుండి మేము రక్షించబడ్డాము అని ఎప్పుడైనా మీరు కనుక్కున్నారా? మీరు ఇప్పుడు మీ వివరాలను గుర్తుంచుకోలేనప్పుడు కళలో కూడా కోపము, దుఃఖాన్ని అనుభవిస్తున్నారనేది మీరు గమనించాలి. మీరు ప్రతి భావోద్వేగంతో కూడిన కళను స్పష్టంగా గుర్తుంచుకుంటే మీరు ప్రతిరోజు కృత్రిమ భావోద్వేగ సామానుతో నిండిన బ్యాక్ ప్యాక్తో ప్రారంభించాలని ఈ అధ్యయనం ప్రచురించింది. ఈ సహసంబంధం కళలను మర్చిపోవడానికి ఒక రక్షణ అంశంగా ఉండవచ్చని సూచిస్తుంది కూడా. మితిమీరిన మానసిక క్షోభ నుండి మనలను రక్షించడం 3 ఉపచేతన క్రమబద్ధీకరణ కళలను మర్చిపోవడం అనేది వాస్తవానికి మనం సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేయడం మరియు ఏకీకృతం చేయడంలో భాగమైతే, కొంతమంది పరిశోధకులు కళలు ఒక విధమైన ఉపచేతన స్టార్టింగ్ స్టేషన్గా పనిచేస్తాయని ప్రతిపాదించారు. ఇక్కడ మన మెదడు రోజులో జల్లెడ పడుతూ ఉంటుంది. అనుభవాలు, ముఖ్యమైన జ్ఞాపకాలను ఒకే దగ్గరికి చేర్చడం వల్ల ఈ థియరీలో అనవసరమైనటువంటి ఏఆర్ వివరాలను విస్మరించడం కళలను మర్చిపోయే చర్య ఒక బగ్ కాదు, ఇది ఒక లక్షణం. ఎందుకంటే మన మెదడులో అనుభవాలను వర్గీకరించడంలో చాలా బిజీగా ఉన్నాయి. అయితే సమస్యలు మరియు కనెక్షన్లు ఏర్పడుతూ ఉంటాయి ఇక్కడ. అయితే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కళని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
మన దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిలో ముఖ్యమైన బిట్లు ఇప్పటికే దాగి ఉన్నాయి. నేచర్స్ న్యూరోసైన్స్ జర్నల్లోని ఒక అధ్యయనం నిద్రలో మన మెదడులను కనుగొంది. రీప్లే మరియు బలం న్యూరల్ పాత్వేలు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంతో సంబంధం కలిగి ఉంటాయని చెప్తుంది. మేము నైపుణ్యం గురించి కలలు కన్నట్లు గుర్తుంచుకున్నా లేదా తెలియకపోయినా ఇది జరుగుతూ ఉంటుంది. మీరు గందరగోళంగా ఉన్న సమస్యకు పరిష్కారంతో ఎందుకు మేల్కొంటారో మీరు గమనించారా? దాని గురించి కలలు కనడం గుర్తుంచుకోవద్దు. అయితే మీ ఉపచేతన మనస్సు చాలా కష్టపడి పనిచేస్తుంది మరియు కళని మర్చిపోవడం అనేది కేవలం ఉత్పాదక రాత్రి 4 మానసిక క్రమబద్ధీకరణ యొక్క ఉత్పాదక ప్రక్రియ తర్వాత శుభ్రపరిచే ప్రక్రియ అన్నమాట. అయితే సృజనాత్మకత క్రూసిబుల్ కళలు చాలా కాలంగా సృజనాత్మకతతో ముడిపడి ఉన్నాయి. మేరీ షెల్ యొక్క ఫ్రాంకెన్స్టైన్ నుండి నిన్నటి పాల్ మాక్కార్ట్నీ వరకు అనేక గొప్ప కళాఖండాలు ఆవిష్కరణలు కళల ద్వారా ప్రేరణ పొందాయి. అయితే కళలను మర్చిపోవడం సృజనాత్మక ప్రక్రియకు నిజంగా కీలకమైనదని కొంతమంది అభిజ్ఞా శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. కళలను పాక్షికంగా గుర్తుపెట్టుకోవడం సృజనాత్మకతకు టోటల్ రీకాల్ కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. మనం కేవలం కళలోని శకలాలతో మాత్రమే పేర్కొన్నప్పుడు మన చేతన మనస్సులు ఖాళీలను పూరించడానికి ప్రారంభిస్తాయి అని జర్నల్ స్లీప్ పరిశోధకులు కనుగొన్నారు. చాలా స్పష్టమైన కళలు కనబడినప్పుడు రెమ్ నిద్రలో మేల్కొన్నాను. అయితే సృజనాత్మకతలో స్పష్టమైన కళలు కనబడినప్పుడు ఈ బూస్ట్ అనేది కళల విషయానికి నేరుగా సంబంధించింది అయితే కాదు, కానీ కళల స్థితి 5 జ్ఞాపక శక్తి ఏకీకరణ నుండి ఉద్భవించే ప్రక్రియకు సంబంధించింది కూడా కాదు. అయితే మెకానిజం స్లీప్ కేవలం విశ్రాంతి కోసం సమయం కాదు, ఇది నిద్రలో జ్ఞాపక శక్తిని ఏకీకృతం చేయడానికి కీలకమైన కాలం. ముఖ్యంగా రెమ్ దశలో చాలా కళలు కనేటప్పుడు మన మెదళ్ళు సమాచారాన్ని స్వల్పకాలిక నుండి దీర్ఘకాలిక జ్ఞాపక శక్తికి బదిలీ చేయడంలో నిమగ్నమై ఉంటాయన్నమాట. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు డ్రీమ్ మతిమరుపు అని నమ్ముతారు. ముఖ్యమైన జ్ఞాపకాలను బలోపేతం చేయడానికి మన మెదళ్ళు పనిచేస్తున్నందున వాస్తవానికి ఈ మెమరీ కన్సాలిడేషన్ ప్రక్రియ యొక్క దుష్ప్రభావం కూడా కావచ్చు. అయితే కళల కథనాలు తరచుగా త్యాగం చేయబడతాయని జర్నల్ సెల్లోని ఒక అధ్యయనం నివేదించింది. అదే మెదడు మెకానిజంలో నిద్రలో మెలకువగా ఉన్నప్పుడు అనవసరమైన వివరాలను మర్చిపోవడానికి సహాయపడుతూ ఉంటాయి. ఇది కళలను మర్చిపోవడం అనేది ఒక పెద్ద మెమరీ ఆప్టిమైజేషన్ ప్రక్రియలో భాగమని సూచిస్తుంది. మానసిక వనరులను ఖాళీ చేయడం మీ మేల్కొనే జీవితానికి నిజంగా ముఖ్యమైన జ్ఞాపకాలను బలోపేతం చేయడం ఈ సిద్ధాంతం. మన ప్రస్తుత ఆందోళనలకు ఇటీవలి అనుభవాలకు సంబంధించిన కళల శకలాలను మనం కొన్నిసార్లు ఎందుకు గుర్తుంచుకుంటామో ఎప్పుడైనా మీరు అనుభవించారా? ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? ఇది మీకు వివరిస్తుంది కూడా. జ్ఞాపక శక్తి ఏకీకృతం చేయబడుతోంది. అయితే చుట్టుపక్కల కథనం 6 సమాంతర విశ్వం రక్షణ కార్యక్రమం మసకబారిపోతుంది. ఇక్కడ మన జీవితాల యొక్క వివిధ వెర్షన్లు ఏం చేయగలవు? మరి మన కళలతో పాటు కొన్ని అంచు సిద్ధాంతాలు కళలు ఈ సమాంతర వాస్తవాలకి సంగ్రహావలోకనం కావచ్చని సూచిస్తున్నాయి. ఈ దృక్కోణంలో స్మృతి అనేది ఒక రక్షిత యంత్రాంగం కూడా కావచ్చు. అయితే ఈ ప్రత్యామ్నాయ జీవితాల గురించి మనకు ఎక్కువ అవగాహన రాకుండా చేస్తుంది. ఈ ఆలోచన ఊహాగానాల రంగంలో దృఢంగా ఉంది. ఇది పూర్తిగా శాస్త్రీయ ఆధారం లేకుండా కాదు. క్వాంటమ్ ఫిజిక్స్ గమనించేంత వరకు అనేక రాష్ట్రాల్లో ఒకేసారి కణాలు ఉంటాయని చూపించింది. అయితే వాస్తవికత యొక్క సంక్లిష్ట స్వభావం ఈ సిద్ధాంతంలో ఏదైనా నిజం ఉన్నట్లయితే కళలను మర్చిపోవడం అనేది ఒక పొందికైన వాస్తవికత యొక్క మన భావాన్ని కొనసాగించడానికి ఇది కీలకం కావచ్చు కూడా. అయితే మన మెదడు ఒక సమాంతర విశ్వం రక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఉంటుందన్నమాట. అయితే మల్టిపుల్ సెల్ఫ్స్ మరియు రియాలిటీస్ ఆఫ్ అప్లికేషన్స్ 7 మనం మర్చిపోవడం వల్ల కలిగే పరిణామ ప్రయోజనం. మనం ఒక అడుగు వెనక్కి వేసి డ్రీమ్ అమ్నీషియాను పరిణామం కోణం నుండి ఇక్కడ చూద్దాం. కళలను గుర్తుంచుకోవడం వల్ల మన మెదళ్ళు ఎందుకు పరిణామం చెందుతాయి? కొంతమంది పరిణామాత్మక మనస్తత్వ శాస్త్రవేత్తలు కఠోరమైన చరిత్రపూర్వ ప్రపంచంలోని మన పూర్వీకుల మనుగడకు కళలను మర్చిపోవడం ప్రయోజనకరంగా ఉండవచ్చని ప్రతిపాదించారు. కళలపై నివసించడం ప్రమాదకరమైన పరధ్యానం కూడా కావచ్చు. ఒక ఇన్ సైకాలజీ జర్నల్ డ్రీమ్ అమ్నీషియా అనేది అడాప్టివ్ లక్షణం అని సూచిస్తుంది. ఇది ప్రారంభ మానవులకు బెదిరింపు లాంటిదన్నమాట. వాస్తవ ప్రపంచ జ్ఞాపకాలు కళలను త్వరగా విస్మరించడం ద్వారా ఈ బెదిరింపు అనేది పనిచేస్తుంది. కళ దృశ్యాల మధ్య తేడాను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. జ్ఞాపకాలు మన పూర్వీకులు వారి వాతావరణంలో నిజమైన ప్రమాదాలు అవకాశాలపై దృష్టి పెట్టవచ్చు. ఈ సిద్ధాంతానికి పరిశోధన ద్వారా మద్దతు ఉంది. ఇది బెదిరింపు లేదా మనుగడకు సంబంధించిన ఒక కళ కంటెంట్
తటస్థ కంటెంట్ కంటే ఎక్కువగా గుర్తుంచుకోబడుతుందన్నమాట. ఇది మనం మెదడులకు ప్రాధాన్యత వ్యవస్థ ఉన్నట్లే డ్రీమ్ కాల్ను పరిమితం చేయడం ద్వారా మనం ఊహించిన లేదా కళ్ళగన్న సంఘటన మధ్య తేడాను గుర్తించే మెమరీ మూలాల మధ్య తేడాను సామర్థ్యం మనుగడకు కీలకమైన సమాచారాన్ని మాత్రమే ఈ కళ నిలుపుకోవడం అనేది చాలా ముఖ్యం. మన మెదళ్ళు ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా మన మనుగడకు విజయానికి అత్యంత సంబంధితమైన జ్ఞాపకాలపై దృష్టి సారించడంలో సహాయపడవచ్చు. మన స్పృహకు మన ఆత్మాశ్రయ అనుభవానికి స్థిరమైన రీకాలిబ్రేషన్ కళలు అవసరం. వాటిని మనం మర్చిపోవడం ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలో మన మెదడు వివిధ స్పృహ స్థితుల ద్వారా మనం మేల్కొల్పు నుండి కదులుతుంది. తేలికపాటి నిద్రకు, ఆపై గాఢ నిద్రకు, చివరిగా రెమ్ నిద్రకు చాలా స్పష్టమైన కళలు కారణం. ఈ రాష్ట్రాలు ప్రతి ఒక్కటి మన స్పృహ యొక్క విభిన్న కాన్ఫిగరేషన్ను సూచిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇన్ కాగ్నిటివ్ సైన్సెస్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనము వివిధ రాష్ట్రాల్లో సైక్లింగ్ చేయాలని సూచించింది. మేల్కొల్పు సమయంలో స్థిరమైన స్వీయ భావాన్ని కొనసాగించడానికి స్పృహ అనేది చాలా అవసరం కావచ్చు. ఈ ప్రత్యామ్నాయ స్థితులను మర్చిపోవడం ద్వారా మనం మన మేల్కొనే స్పృహను బలోపేతం చేసుకుంటాం. మన నిజమైన స్థితి కంప్యూటర్ను రీబూట్ చేయడం ద్వారా రీసెట్ చేయడం లాంటిది అన్నట్టు. అంటే వివిధ స్థితులలో నిద్రా దశలు ఆ తర్వాత కాష్ని క్లియర్ చేయడం వలన కళలను మర్చిపోవడం ద్వారా మీ మెదడు మీ మేల్కొనే స్పృహ సజావుగా నడుస్తుందని నిర్ధారిస్తుంది. చాలా కళలను గుర్తించుకునే వ్యక్తులు కొన్నిసార్లు వాస్తవికత నుండి డిస్కనెక్ట్ అయినట్టు లేదా అస్పష్టమైన స్వీయ భావనను ఎందుకు అనుభవిస్తున్నారో ఈ సిద్ధాంతం వివరిస్తుంది. వారి మెదళ్ళు నిద్ర మరియు మేల్కొలుపుల మధ్య పూర్తిగా రీసెట్ చేయబడకపోవచ్చు. మన అన్వేషణ ముగిసే సమయానికి క్వాంటమ్ మైండ్ రీసెట్ చేస్తాం. న్యూరో సైన్స్ మరియు క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క కట్టింగ్ ఎడ్జ్లోకి ఇక్కడ మనం వెళ్దాం. మాలిక్యులర్ అటామిక్ న్యూక్లియర్ వద్ద పదార్థం మరియు శక్తి యొక్క ప్రవర్తనతో క్వాంటమ్ మెకానిక్స్ వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ స్కేల్లో ఇంకా చిన్న మైక్రోస్కోపిక్ స్థాయిల గురించి క్వాంటమ్ స్థాయి, క్వాంటమ్ మెకానిక్స్ పాక్షికంగా మన మెదడు పనిచేస్తుందనే ఆలోచనను పరిశోధకులు అన్వేషించడం ప్రారంభించారు. క్లాసికల్ ఫిజిక్స్ విచ్ఛిన్నం మరియు కణాలు ఏకకాలంలో బహుళ రాష్ట్రాల్లో ఉనికిలో ఉంటాయి. అయితే దీనిని సూపర్ పొజిషన్ అని పిలుస్తారు. దీన్ని భౌతిక శాస్త్రవేత్త రోజర్ పెన్రోస్ మరియు అనెస్థిషియాలజిస్ట్ స్టీవర్ట్ హమోవ్ ప్రతిపాదించిన వివాదాస్పద సిద్ధాంతం క్వాంటమ్ నుండి స్పృహ పుడుతుందని సూచించారు. మెదడు నాడీ కణాలలోని మైక్రోట్యూబ్యూల్స్ అని పిలువబడే నిర్మాణాలలో ప్రక్రియలు. ఈ సిద్ధాంతం ఏదైనా నీటిని కలిగి ఉంటే అది కళల గురించి మన అవగాహనకు, జ్ఞాపక శక్తికి గాఢమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈ క్వాంటమ్ వ్యూ ఆఫ్ ది మైండ్ డ్రీమింగ్లో మన మెదడులు ఏకకాలంలో బహుళ అవకాశాలను అన్వేషించే స్థితి కావచ్చు. అయితే బయాలజికల్ క్వాంటమ్ కంప్యూటర్ లాగా మేల్కొల్పడం మరియు కళలను మర్చిపోయే చర్య క్వాంటమ్ వ్యవస్థ ఒకే స్థితిలోకి కూలిపోవడంతో సమానంగా ఉండవచ్చు అనే జర్నల్ ఫిజిక్స్ ఆఫ్ లైఫ్ రివ్యూస్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ప్రచురింపబడింది. మెదడుతో సహా జీవ వ్యవస్థలో క్వాంటమ్ ప్రభావాలు నిశ్చయానికి దూరంగా ఉండగా ఈ పరిశోధన మన మెదడు క్వాంటమ్ ప్రక్రియలను నిజంగా ప్రభావితం చేస్తే గనక స్పృహ, జ్ఞాపక శక్తిని అర్థం చేసుకోవడానికి కొత్త మార్గాలను ఇది తెలుస్తుంది. నిద్రలో అన్వేషించబడిన అసంఖ్యాక అవకాశాలతో ప్రతిరోజు కొత్తగా ప్రారంభిద్దాం. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు మా మనవి. అలాగే మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.